హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఈ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సాయి కుమార్ పోలీస్ స్టేషన్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనతో పోలీసు ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. నెల రోజుల నుంచి సాయి కుమార్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఏసీపీ కార్యాలయానికి అటాచ్మెంట్ పై విధులు నిర్వర్తిస్తున్నారు. సాయి కుమార్ ఆత్మహత్యకు కారణాలపై స్పష్టత ఇంకా తెలియలేదు. ఇక కుటుంబ సభ్యులు మాత్రం అధికారుల వేధింపులే కారణమంటూ ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట మృతుడి బంధువులు బైఠాయించి ఆందోళనకు దిగారు. స్టేషన్లో కానిస్టేబుల్ ఆత్మహత్య ఘటనకు సంబంధించి బాధితులతో మా ప్రతినిధి బాలరాజు ఫేస్ టు ఫేస్. నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాం. సాయి కుమార్ అనే వ్యక్తి అంటే కానిస్టేబుల్, అతను కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఇక్కడే ఉదయం అంటే నిన్న తెల్లవారుజామున 12:30 ఆత్మహత్య చేసుకోవడానని చెప్పేసి పోలీసులు అయితే చెప్పడం జరిగింది. దాంతో ఇక్కడ కుటుంబ సభ్యులు మొత్తం కూడా వచ్చి ఇక్కడ ధర్నా అయితే చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. అంటే పోలీసులు అంటే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించడం వెనుక ఆంతర్యం ఏమిటి అని చెప్పేసి కూడా మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం కూడా బంధువులు వాళ్ళందరూ పోలీసులు మొత్తం కూడా పెద్ద ఎత్తున వాళ్ళైతే డిమాండ్ అయితే చేస్తున్నారు. సాయి కుమార్ అనే కానిస్టేబుల్ అంటే ఇక్కడే డ్యూటీలు నిర్వర్తిస్తున్న ఆ టైంలో సో ఎందుకు అతను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అంటే పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్ పైన ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అంటే హ్యాంగ్ చేసుకొని ఉరి వేసుకొని అయితే కనిపించారు. దాంతో ఇక సమాచారం అందుకున్న సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. బంధువులందరూ కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఒకసారి అయితే మనం వాళ్ళతోని మాట్లాడదాం, అసలు ఏం జరిగింది ఏంటి అని. వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళ మదర్ అయితే ఉన్నారు. ఏం జరిగిందమ్మా? అసలు ఏం జరగలేదు సార్, ఏం జరిగింది ఏం లేదు. అల్లే దవా కొట్టిర్రు, అల్లే ఉర్రి వేసిర్రు, అల్లే రక్తం వెళ్ళింది, అల్లే దవా కొట్టిర్రు. రాత్రి 9 గంటలకే మాట్లాడిండు నాతోని, మాట్లాడి నా బిడ్డతోని కూడా మాట్లాడి సార్. ఏం కాలే, అల్లే దవా కొట్టిర్రు, నా కొడుకులు అల్లే టార్చర్ పెట్టిర్రు, అల్లే చంపిర్రు. ఇట్లా జరిగిందని ఎప్పుడు ఫోన్ చేసిర్రు మీకు? వారం కింద చేసిర్రు సార్. టార్చర్ పెడుతురమ్మా నన్ను ఫోన్ చేసి, నా బిడ్డ చేసిరమ్మా. అలే బాధ పెట్టిర్రు, అలే సావా కొట్టిర్రు, అలే మళ్ళా ఉర్రి పెట్టిర్రు. రక్తం వెళ్ళింది, ఉర్రి పెట్టుకుంటే నాలుగు వెళ్తాది, ఉత్సాహం వేసుకుంటాడు, దొడ్డికి పోతాడు. ఏది కాలే నా కొడుకుని. 1 గంట దాకా చదువుకుంటుంటా నా కొడుకంట. ఎట్టా చనిపోయింది నా కొడుకు, నన్ను ఎట్టా చూపెట్టాలే. మేము వచ్చే వరకు ఎందుకు తీసుకోపోలేరు? మా ఫ్యామిలీ మొత్తం వస్తూనే ఉండ్రు. హాస్పిటల్ ఉస్మానియా గద్దెని తీసుకెళ్ళిర్రు. మా కొడుకు పెద్ద కొడుకు చెప్పిండంట, చెప్ప వరకే వస్తువుని చెప్పి తీసుకెళ్ళినట్ట. మాకెందుకు చూపెట్టాలి? ఆపాలేగా. మేము మొత్తం నా ఫ్యామిలీ మొత్తం తండ మొత్తం వస్తూనే ఉన్నాము. 3 గంటలకు ఫోన్ చేస్తే 4 గంటకి ఇలా ఉన్నాం. మేము ఎందుకు తీసుకెళ్ళిండ్రు? మాకు అనుమానం ఏం ఆలే జగొట్టిర్రు. అందులో ఫోన్ ఎట్లా స్విచ్ ఆఫ్ అవుతుంది, ఫోన్ ఎట్లా స్విచ్ ఆఫ్ చేస్తాడు నా కొడుకు. చిన్న పోరోడా, నా దగ్గర చదువు లేకనా? మన డ్యూటీ మంచి స్విచ్ ఆఫ్ ఎట్లా చేసింది ఫోన్ ని. సంబంధించిన తమ కుమారుడికి సంబంధించి న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు. మాకైతే దీనిపైన చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. తనకు ఫోన్ సంబంధించి ఏదైతే ఫోన్ ఉంటుందో ఆ ఫోన్ లో డేటా మొత్తం కూడా డిలీట్ చేయడం జరిగింది. సో ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది? దానికి సంబంధించిన సీసీ కెమెరాస్ ఉంటాయి, అవి కూడా పనిచేస్తలేవు. సో ఈ రోజు ఆత్మహత్య చేసుకున్న రోజే ఎందుకు పని చేస్తలేవు అని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. మరొక వైపు ఖచ్చితంగా పై అధికారుల వేధింపులే దీనికి కారణం అని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. న్యాయం జరిగేంత వరకు పోలీస్ స్టేషన్ ముందు కదిలే ప్రసక్తి లేదని కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకైతే కనిపిస్తా ఉంది. నేను ఒక తండా నుంచి ఎంతో కష్టపడి చదువుకొని వచ్చినటువంటి ఒక కానిస్టేబుల్ అయి ఉండి కూడా ఈ బంజారా వర్గానికి ఎక్కడ పడితే అక్కడ అన్యాయం జరుగుతా ఉన్నది. ఈ రక్షకపట్ట నిలయంలో అతను ఒక పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఆయన మరి ఈ రోజు పోలీస్ స్టేషన్ లో స్వయాన పోలీస్ స్టేషన్ లో కూడా మరి ఆత్మహత్య చేసుకోవడం అనేది చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ అనుమానాలు మాకు రేకెత్తుతున్నాయి.
మరి ఇక్కడ ఇంత పెద్ద పోలీస్ స్టేషన్ లో మరి సీసీ కెమెరా లేకపోవడము, వాళ్ళ కుటుంబాలను కూడా తెలియకుండానే మరి తీసుకెళ్లి అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో తీసుకెళ్లడము, వారి ఫోను లాక్కోవడము. అదే విధంగా అతను అంత పిరుగు పందే కాదు, అతను కూడా ఇప్పుడిప్పుడే ఉద్యోగాలు చేసుకుని నడుస్తున్న సమయంలోనే గతంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఏమని అంటే గతంలో కూడా సిఏ గారు వేధించినట్టు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నాడు. అతను కూడా కొన్ని సందర్భంలో చెప్పి ఉన్నారట. ఖచ్చితంగా ఈ ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా పోలీసుల హత్య కూడా మేము పరిగణిస్తా ఉన్నాం. మా వర్గానికి కూడా ఇక్కడ బయట గానీ పోలీస్ కాకి డ్రెస్సులు వేసుకున్న మా వర్గానికి కూడా రక్షణ లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రం నడుస్తా ఉన్నది. దీంతో వదిలే ప్రసక్తే లేదు అని వాళ్ళు కూడా పోలీసులే కదా, ఒక పోలీసులు ఇంకో పోలీస్ పైన ఎందుకు అట్లాంటి పనులు చేస్తారని అనుకుంటున్నారు? అది ఒక కుల వ్యవస్థగా ఇక్కడ నడుస్తా ఉన్నదని కూడా గతంలో కూడా వారి కుటుంబ సభ్యులు తెలియడం జరిగిందని వాళ్ళు మాతో చెప్పారు. అతని మీద ఎన్నో రోజుల నుంచి కూడా కొన్ని రోజుల నుంచి కక్ష పెట్టుకొని నడుస్తా ఉన్నాడు. కానీ ఖచ్చితంగా ఇది అతను చేసుకున్న ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా పోలీసులు చేసినట్టుగా ఇలా మేము అనుమానిస్తా ఉన్నాం. ఖచ్చితంగా తేలాల్సిందే. ఎవరైతే ఆ సిఐ గారు వేధిస్తూ ఉంటాడో సిఐ గారి మీద చర్యలు తీసుకోవాలి. తక్షణమే వారి కుటుంబాలను కూడా న్యాయం జరగాలని సేవలాల్ సేనాగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి. పోలీస్ స్టేషన్ మృతదేహాన్ని తీసుకెళ్లారు. అంటే మేము వస్తున్నామని చెప్పినప్పటికీ కూడా వాళ్ళైతే తీసుకెళ్లడం జరిగింది. మరికొందరు అయితే ఇక్కడ ఉన్నారు, మాట్లాడదాం. అన్న, అసలు ఏం జరిగింది? మీ డిమాండ్ ఏంటి? అసలు ఏంటి ఇక్కడ? ఇప్పుడు ఎవరికి తెలియకుండా ఆయన తమ్ముడు ఆయన చనిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకుంటే సీసీ కెమెరాలో ఉండాలి. ఆ ఒక్క రూమ్ మాత్రం సీసీ కెమెరాలో పనిచేస్తలేదు. అంటే దీని మీద మాకు అనుమానాలు ఉన్నాయి. మరి ఇంకొకటి ఏంటంటే, సరే వచ్చినప్పుడు పక్కకే ఆయన తమ్ముడు ఉంటాడు, సోదరుడు. ఆ సోదరుడు వచ్చే వరకు ఉండురి ఆగురి అని చెప్పిన తర్వాత కూడా ఆపకుండా తీసుకుపోయి డెడ్ బాడీని తీసుకుపోయి ఉస్మానియాలో వేయడం, దీని మీద ఒక అనుమానం. ఏదేమున్నా ఆయన ఏదో సూసైడ్ నోట్ రాసిన అన్నట్టు ఆ సూసైడ్ నోట్ కూడా చూపించకుంటే ఏంటిది? అది చూపించాలి కదా. ఎందుకు కారణాలు మీరు అరిబరిగా తొందరపడి మీ పోలీసులు మా మీద రాకుండా చూసుకోవాలనే ప్రయత్నమే తప్ప ఇంకొకటి కాదు. కావలసుకొని పోలీస్ స్టేషన్ లో పోలీసు వాళ్ళు అధికారులు చేస్తున్నటువంటి ఈ అన్యాయాన్ని దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ లెవెల్లో, ఈ సిఐ లెవెల్లో, ఏసీపీ లెవెల్లో కావాల్సినటువంటి విచారణ కాదు ఇది. సిపి లెవెల్లో విచారణ జరిపిస్తేనే తప్ప, లేదనుకుంటే సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించి ఈ పోలీసు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటేనే తప్ప అప్పటిదాకా మాత్రం ఈ ఊర్లో కాదు మా ఊరికి పోయినా తీసుకుపోయినా సరే డెడ్ బాడీని మాత్రము కాల్చేది లేదు, పూర్తి